అమరావతిలో కాసేపట్లో రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభం కానుంది. స్వచ్ఛాంధ్ర, సర్క్యులర్ ఎకానమీ, ఐటీ, ఆదాయార్జన శాఖలపై సమీక్షించనున్నారు. భోజన విరామం తర్వాత లా అండ్ ఆర్డర్ పై సమీక్షించనున్నారు. డీజీపీ, జిల్లా ఎస్పీలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. అయితే ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి. ఏదైతే జరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెండవ రోజు కలెక్టర్ల సదస్సు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. అయితే ఇవాళ ఐటీ, రెవెన్యూ శాఖల పైన ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు నాయుడు చర్చించబోతూ ఉన్నారు. ఆదాయం వచ్చే శాఖలకు సంబంధించి కీలక సమీక్షలు అయితే ఈ రోజు జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా హెచ్ఆర్డి, హెల్త్ కు సంబంధించి కూడా రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక మధ్యాహ్నం నుంచి సెకండ్ సెషన్ లో రాష్ట్రంలో శాంతి భద్రతల పైన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతోటి ప్రత్యేకంగా సీఎం చర్చిస్తారు. అలాగే శాంతి భద్రతలతో పాటుగా డ్రగ్స్, గంజాయిని అరికట్టడం పైన కూడా కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. ఇక మహిళలు, చిన్నపిల్లలపై జరుగుతున్నటువంటి దాడులు, వీటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా సమీక్షించబోతున్నారు. అలాగే లా అండ్ ఆర్డర్ పైన కొత్త ఎస్పీలకు ఈ ఇటీవల కాలంలో ఎవరైతే బదిలీల పైన ఎస్పీలుగా వచ్చినటువంటి వారు ఉన్నారో వారికి కూడా లా అండ్ ఆర్డర్ పైన కొంత కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం కూడా ఉంది. మరొక వైపు నిన్న జరిగినటువంటి కీలకమైనటువంటి సమావేశంలో మొదటి రోజు ప్రత్యేకంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలపైన చర్చించడంతో పాటుగా కొన్ని కీలక సూచనలు కూడా కలెక్టర్లకు చేయడంతో పాటు రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం రెండు కూడా ఖచ్చితంగా ప్రజలకు చేరాలి. ఏవైతే సంక్షేమ పథకాలు అందిస్తున్నామో అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే వరకు కూడా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ప్రజలకు సరిచేసి అందజేసే బాధ్యత తీసుకువెళ్ళాలి. అలాగే ఏవైతే సూపర్ 6 పథకాలు అమలు చేయబడుతున్నారో అమలు అన్నిటికీ కూడా ఇప్పటి వరకు కూడా అన్నిటినీ కూడా సక్సెస్ఫుల్ గా ఏదైతే కంప్లీట్ చేశారో వాటిలన్నిటినీ కూడా ప్రత్యేకంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఇక P4 కి సంబంధించి, అలాగే స్వచ్ఛాంధ్రకి సంబంధించి, లాజిస్టిక్స్ కి సంబంధించినటువంటి అంశాలపైన ఏ విధంగా అమలు జరుగుతున్నాయి, ఎలాగా ఇంకా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపైన కూడా కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఇక జీడీపీ గ్రోత్ వంటి అంశాలపైన కూడా సీఎం కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో వారికి వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క కలెక్టర్ కూడా పర్యటించి ఆఫీస్ లో కూర్చొని పని చేయకుండా ప్రజలకు నిత్యం చేరువుగా ఉండే ఆఫీసర్స్ గా పేరు తెచ్చుకోవాలని కూడా సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు రెండవ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. సుధా. రైట్ కాంతి, థ్యాంక్ యూ.